చక్కని క్రిస్మస్ స్కిట్స్ మనం చూసాం. నిజంగా చాలా మంచి మెసేజ్ వచ్చింది దానిలో. మన గ్రీటింగ్స్ ద్వారా అనేక మంది దైవజనులు ఎన్నెన్నో దైవజనరాలు చెప్పారు. నిజంగా ఇంతమంది దైవజనరాలతో ఇక్కడ మన చర్చ్ నిండి ఉండడం రియల్లీ ఇట్స్ బ్లెస్సింగ్. చాలా మంచి వాక్యాలు చెప్పారండి. నేను కూడా మీ కొరకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. క్రిస్మస్లో క్రీస్తు జీవితంలో ఆయనకు సహకరించినటువంటి కొంతమంది స్త్రీల కోసం మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇది విమెన్ క్రిస్మస్ కాబట్టి ద విమెన్ ఇన్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, విమెన్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, విమెన్ ఇన్ ద డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారి జననంలో, ఆయన జీవనంలో, ఆయన మరణంలో, పునరుద్ధానంలో సహకరించినటువంటి స్త్రీల కొరకు మనం ధ్యానం చేద్దామండి. లూకా సువార్త 1:27 మనం చూద్దాం. క్రొత్త నిబంధన పాఠమైనటువంటి సువార్తలలో లూకా సువార్త చాలా ప్రత్యేకమైందండి. ఈ సువార్తలలో మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభు యొక్క జనన విధం అంతా చాలా పర్ఫెక్ట్ గా అక్కడ ప్రతి ఈవెంట్ కూడా అక్కడ రాయబడి ఉందన్నమాట. ఇక్కడ మనం చదివినట్లయితే 26 నుంచి 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషుని ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి, ఆ మొదటి స్త్రీ, క్రీస్తు జనం అనగానే మనకు మొదటిగా గుర్తుకొచ్చే స్త్రీ ఎవరండి? కన్యక అయిన మరియా. ఆమె కన్యక, వర్జిన్ మేరీ. ఆమె యొక్క కన్యత్వాన్ని బట్టి ఆమె దేవుని సల క్లియర్గా రాయబడింది ఆమె కన్యక అని. ఆమె నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా ఉన్నారు. ఆమె యొక్క భక్తి జీవితము పరలోకమున్న దేవుని ఆకర్షించుకుంది. కాబట్టి దయాప్రాప్తురాల నీకు శుభము, ఆమె దేవుని దయను పొందుకున్న స్త్రీ. హల్లెలూయా. దేవుని ఆకర్షించుకున్నటువంటి స్త్రీ. అంతేకాదండి, పరలోకపు దేవదూతలు ఆమె దగ్గరికి వచ్చారు. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోక దేవదూతలు మన దగ్గరికి రావాలి. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు సమాధానం ఇవ్వడానికి అక్కడి నుంచి దేవదూత స్టార్ట్ అయిపోయింది. దానియేలు నువ్వు బహుప్రియుడు, నువ్వు ప్రార్థన చేయక ప్రారంభించినప్పుడే నీకు సమాధానం పంపించబడింది. ఇక్కడ మరియ ప్రార్థన చేస్తున్నారు. ఆమె ప్రవచనాల నెరవేర్పులో ఉన్నారు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. అందుకే దేవాది దేవుడు తన దేవదూతను ఆమె దగ్గరికి పంపించి ఆమె తన గర్భములో తన బిడ్డ, తండ్రి అయిన దేవుని బిడ్డని మోయాలని ఆమెకు తెలియపరిచారు. ఆమె తనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుంది. అయ్యో, నేను పురుషుని ఎరుగని దానను, నాకు పెళ్ళం లేదు, నాకు ఒక పురుషునితో నాకు పరిచయం లేదు, నేను ఎలా గర్భం ధరిస్తాను అని. అప్పుడు చాలా క్లియర్గా, నీకు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భం ధరిస్తావు, పుట్టబోయే బిడ్డ సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని చాలా చక్కగా చెప్పారు. అప్పుడు ఆమె ఏమంది? ఇదిగో ప్రభు దాసురాలను. ఒకసారి మనం చూద్దాం. చూడండి 38వ వచనంలో, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అని దేవునికి తాను సమర్పించుకుంది. దేవుని చిత్తం తన జీవితంలో జరుగుటకు తాను అప్పగించుకుంది. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిద్దామండి, ఈ మరియా ఒకసారి మనం వెనక్కి చూసినట్లయితే 27 లూకా సువార్త 1:27 చూస్తే, దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడినది. అంటే దావీదు యొక్క వంశం, దావీదు యొక్క వంశంలో యోసేపు ఉన్నాడు. అయితే ఈ దావీదు ఎవరు? అతను ఏ గోత్రంలో వాడు? యూదా గోత్రంలో వాడు. హల్లెలూయా. ఈ యూదా గోత్రానికి సంబంధించిన ఆవిడ ఈ మరియా. ఈ యూదా గోత్రానికి సంబంధించిన ఆవిడ మరియా. ఈ యూదా అనే పేరుకి అర్థం ఏంటండి? స్తుతి. యూదా అనే పేరుకి అర్థం ఏంటండి? స్తుతి. యాకోబుకు 12 మంది కుమారులు ఉంటే 4వ కుమారుడైనటువంటి యూదా అని కలిగినప్పుడు దేవుని స్తుతించెదను అని అతనికి యూదా అని ఎంతో అర్థవంతమైనటువంటి పేరుని లేయా పెట్టుకుంది. హల్లెలూయా. ఈ యూదా అంటే స్తుతి. ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారు దేవుని సన్నిధిని ఆకర్షించుకుంటారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని నిత్యం స్తుతిస్తూ ఉంటారో దేవుని దయను పొందుకుంటారు.
ఉంటారు. ఈ రోజు మరియ ద్వారా మనం నేర్చుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే యూ షుడ్ వర్షిప్ గాడ్, యూ షుడ్ ఆల్వేస్ ప్రైజ్ గాడ్. మనం ఎక్కువగా దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దయను పొందుకుంటాం. హల్లెలూయా. మనుషుల దయలో దేవుని దయలో ప్రభువైన యేసుక్రీస్తు వర్తిల్లారు. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు అందరి దయ పొందేసుకుంది. మొర్దెకై దయ, హేగే దయ, అహష్వేరోషు దయ, అందరి దయ పొందేసుకుంది. ఆమె స్తుతిస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మరియ వలె మనం స్తుతించినట్లయితే దైవ సన్నిధిని ఆకర్షించుకుంటాం. పరలోకమే భూమికి దిగి వచ్చి మనకి మెసేజ్ ఇచ్చే స్థితిలోకి మనం వచ్చేస్తాం. కాబట్టి ఈ క్రిస్మస్ లో ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సిన స్త్రీ ఎవరంటే మరియా. ఈ మరియా మనల్ని స్తుతించమని చెప్తుంది. మనం స్తుతిస్తూ దేవునికి సమర్పించుకున్నట్లయితే దైవ దీవెనలు పొందుకుంటాం. మరి రెండవ స్త్రీ కోసం అని తెలుసుకుందామండి. 36వ వచనం, లూకా సువార్త 1:36 వచనం చూస్తే, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భధరించి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గబ్రియేలు దేవదూత మరియకి చెప్తుంది, డోంట్ వరీ, నువ్వేం భయపడకు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, నువ్వు కన్యకమైన గర్భం ఇస్తాడు. ఆ వృద్ధురాలైన ఎలిజబెత్కి కూడా గర్భం ఇచ్చాడే. అలాంటి ముసలావుని కనగలిగినప్పుడు నువ్వెందుకు కనలేవు, దేవుని చిత్తం నీ పట్ల జరుగుతుంది అన్నారు. అయితే ఇక్కడ మరియా ఏం చేసింది అనంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వర్తమానం తీసుకుందో, ఎప్పుడైతే దేవుని చిత్తం తన జీవితంలో జరగాలని సమర్పించుకుందో, అప్పుడు తన ఇంటికి వెళ్ళినట్టు లేదు. యూదా సీమలో ఉన్న ఎలిజబెత్ కొండ ప్రాంతానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కొన్ని మాసాలు అక్కడ ఉండిపోయింది. ఇక్కడ మనం గమనిద్దామండి ఒకసారి. లూకా సువార్త 1:5, 6, 7 వచనాలు చూస్తే, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా. ఇక్కడ ఎలిజబెత్ ని మనకి దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ లూకా సువార్తలో ఆ ఎలిజబెత్ ఎవరు అంటే ఆమె జకరియా భార్య. జకరియా ఎవరు? ఆయన యొక్క యాజకుడు. యాజకులు ఏ గోత్రం నుంచి వస్తారు? లేవి గోత్రం నుంచి వస్తారు. హల్లెలూయా. ఈ లేవి ఎవరు అంటే యాకోబుకి లేయా కనినటువంటి 3వ కుమారుడు. హల్లెలూయా. లేవిని కని ఇక నుంచి నా భర్త నన్ను హత్తుకుంటాడు, బికాస్ నేను ఆయనకు 3 కుమారులు కన్నాను, కాబట్టి నా భర్త నన్ను హత్తుకుని ఉంటాడు అని ఆ పేరు, అదే హత్తుకును అనే పేరుని లేవికి పెట్టింది ఆ తల్లి. ఇక్కడ యాజకులు ఎప్పుడు కూడా దేవుని హత్తుకునే ఉండేవారు. హల్లెలూయా. ఎప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ప్రత్యక్ష మందిరంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని పనులు చేస్తూ ఉంటారు. దీపవృక్షంలో దీపం వేయాలి, నూనె వేయాలన్న వాళ్ళదే పని. సన్నిధి రొట్టెలు బండ్ల పైన రొట్టెలు పెట్టాలన్న వాళ్ళదే పని. ధూప వేదిక పైన ధూపం వేయాలన్న వారిదే పని. డేరాలు కుట్టాలన్న, ఏది చేయాలన్న, బలులు అర్పించాలన్న దేవుని హత్తుకుని ఉండి రాత్రింపగళ్ళు దేవుని పని చేయడమే ఆ లేవీయుల పని. హల్లెలూయా. ఈ రోజున ఎలిజబెత్ దగ్గరికి మరియ కూడా వెళ్ళినప్పుడు ఆమె 3 నెలలు అక్కడే ఉండినప్పుడు అక్కడే ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే, ఇంకా ఆమెను హత్తుకునినప్పుడు ఆమె ఇంకా ఆత్మీయత కలిగి ఉంది. మన దేవుని చిత్తం మనలో జరగాలంటే మనం దేవుని ప్రజలతో ఉండాలి. లోకస్తులతో ఉంటే దేవుని చిత్తం జరగదు. కాబట్టి మరియ వెళ్ళి ఆ దైవజనురాలైనటువంటి ఎలిజబెత్ ఇంట్లో ఉండింది. ఆమె దేవుని చిత్తం చేయగలిగింది. ఈ రోజు మనం కూడా లోకంలో ఉంటే ఫలించలేమో, మన దేవుల్లో ఉండాలండి. కొందరు మానుకొని చుండగా సమాజంగా కూడుకుంటే మనం మానుకొనకూడదు. ఏర్పాటు చేస్తున్న సంఘ సహవాసాలలో మనం అందరం కూడా ఉండాలి. సంఘాన్ని హత్తుకొని ఉండాలి. దైవజనులు చెప్పేటువంటి మాటలను మనము హృదయంలోకి తీసుకోవాలి. ఎప్పుడు కూడా హత్తుకుని ప్రభువులో మనం ఉండాలి అని ఎలిజబెత్ జీవితాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రభుని we have to embrace the God. దేవుని ఎప్పుడు కూడా హత్తుకుని వెంబడించి మనం ఉండాలని రెండవ స్త్రీ అయినటువంటి ఎలిజబెత్ తెలియపరుస్తూ ఉన్నారు. మన 3వ స్త్రీ కొరకు మనం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 36, 37, 38
పేజ్ నెంబర్ 51 అండి, వెనకాల నుంచి. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చెప్పండి కదమ్మా, వాట్ ఏ వండర్ఫుల్ లేడీ అండి. ఎంత మంచి స్త్రీ అండి. తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంది. కన్యత్వంలో తను ఉంటుండగా తన భర్త చనిపోతే ఆ ఆడవైపు ఈడవైపు చూడకుండా దేవుని చూస్తూ దేవుని మందిరానికి తన జీవితాన్ని సమర్పించుకొని తను అక్కడ సేవ చేస్తూనే ఉండిపోయారంట. ఎంత మంచి స్త్రీ అండి అన్న. ఈ అన్న కోసం ఏం రాయబడిందంటే, మరియు ఆషేరు గోత్రికురాలు. ఎవరండి? ఆషేరు గోత్రికురాలు. ఒకసారి మనం చూద్దామండి. ఆదికాండము 29వ అధ్యాయము ఒకసారి చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ఇంకా 12 కూడా చూద్దాం. లేయా 30 ఆదికాండం 30వ అధ్యాయము 12 నుంచి. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరూ కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసిన వాక్యంలో ఏముందంటే, యాకోబు భార్య అయినటువంటి లేయా యొక్క దాసి అయినటువంటి జిల్పా యొక్క కుమారుడంట. ఈ దాసిని కూడా యాకోబుకి ఇచ్చింది. కాబట్టి యాకోబు తన భర్త అయిన యాకోబు తన దాసి అయినటువంటి జిల్పా దగ్గరికి వెళ్ళినప్పుడు రెండవసారి ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి ఆషేరు అని పేరు పెట్టుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆషేరు గోత్రాన్ని మనం గమనించినట్లయితే ఆమె అంట భాగ్యవతిగా ఆమె ప్రకటించుకుంటుంది. ఎందుకంటే ఆమె అలా బ్లెస్ అయిందనమాట. ఇక్కడ నుంచి కూడా నేను భాగ్యవతిని అని అనిపించుకుంటాను. ఒకసారి మనం చూద్దామండి. ఆషేరుని ఏమని ఆశీర్వదిస్తున్నాడో యాకోబు తన వృద్ధాప్యమందు తన యొక్క అవసాన దశలో తనకున్న బిడ్డలందరినీ పిలిచి ఒక్కొక్కరికి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఆదికాండ 49వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. హల్లెలూయా. రాజులకే భోజనము పెట్టే స్థితిలో ఆషేరున్నాడు. అంత భాగ్యము గలవాడుగా ఆయనను దీవించబడ్డాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ మనం అన్నాన్ని తెలుసుకున్నట్లయితే, అన్న లోక సంబంధంగా తనకు ధనముందో లేదో తెలియదు, కానీ ఆత్మీయంగా ఆమె భాగ్యవంతురాలు. ఆత్మీయ స్థితిలో భాగ్యం ఎన్నో సంవత్సరాలుగా ప్రభు పరిచర్య చేస్తూ పరలోక రాజ్యంలో ఆమె ఎంతో ఘనురాలుగా ఎంచబడింది. అందుకే దేవుడు ఆ పేర్లు బైబిల్లో రాశాడు. 2024 సంవత్సరాలైనా ఆమె కొరకు మనము చెప్పుకుంటున్నాం. ఆమెకు భర్త లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు. మన అనాథని అనుకుంటాం, బట్ దేవుని దృష్టిలో ఆమె భాగ్యవంతురాలు, ఆషేరు గోత్రికురాలు. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ల పెనిమిడితో ఉండి సంసారం చేసిందట. బహుకాలం గడిచిన స్త్రీ అంట. 84 సంవత్సరాలు విధవరాలుగానే ఉండిపోయిందంట. ఆమె దేవాలయాన్ని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేసిందంట. మనం ప్రభు సేవ చేస్తే ఏమవుతామండి? భాగ్యవంతులంటాం. దేవుని సేవ కంటే భాగ్యం ఏదైనా ఉందా? ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము. యేసు ప్రభు దేవుడు కాగల జనులు ధన్యులు, యేసయ్య సేవ చేసేవారు ధన్యులు. కాబట్టి ఈ రోజున గొప్ప ధన్యత ఎక్కడుందంటే దేవుని సేవ, ప్రభు ఎవరి సేవ. ఆయన వాక్యాలు ప్రకటించే వారి యొక్క పాదాలు పర్వతముల పైన సుందరములు. సేవ చేయడం వల్ల ఘనమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు బాల్య దినాల నుంచి కూడా దేవుని పనిలో ఉండడం ఇష్టం. నేను చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాను.
నేను ఇంటర్మీడియట్ అవి వచ్చినప్పుడు అబ్బా వద్దులే, నేను సిఈసి తీసుకుని బీకామ్ తీసుకుని బ్యాంక్ జాబ్ చేద్దాం అనుకున్నా. అది నా ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఏంటంటే నేను టీచర్ అవ్వడం దేవునికి ఇష్టం. నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను, బ్యాంక్ ఎంప్లాయ్, ఎన్నో బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను, కానీ ఏది రాలే. టీచర్ అవుదాం అనుకున్నాడు మా పెద్దలు, వెంటనే తీసుకెళ్ళి అక్కడ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశాను. ఈ లోపల అక్కడ జాయిన్ అయిన 3 రోజుకే పెళ్లి సంబంధం వచ్చింది, 4 రోజుకి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయాక మా ఆయన గారు చదివించుకున్నారు నన్ను. బీఈడీ చదివించి ఎంఏ ఇంగ్లీష్ చేసి టీచర్ మొత్తానికి గవర్నమెంట్ టీచర్ అయ్యే వరకు ఆయన వదిలిపెట్టలే. అసలు నేను అనుకున్నాను ఏ టీచర్ అయితే ఏదో చేద్దాం అనుకున్నా. కానీ మా ఆయన అస్సలు కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. నీకు గవర్నమెంట్ జాబే రావాలి, మా మమ్మీ గవర్నమెంట్ టీచర్, మా అక్కలందరూ గవర్నమెంట్ టీచర్, నువ్వు కూడా గవర్నమెంట్ ఉండాలని పట్టుబట్టేసి చిట్టేసి మొత్తానికి నేను జాబ్ కొట్టేసేలా చేశారు. హల్లెలూయా. నేను టీచర్ని అయ్యాను. నాకు అంత సంతోషం అయితే పెద్దగా అనిపించలేదు. మా హస్బెండ్తో కలిసి నేను విజయవాడ ప్రాంతంలో ఒక దగ్గర క్రిస్మస్కి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. మా హస్బెండ్ ఏమో బైబిల్ కాలేజ్లో ఆయన ఎలా ఉండేవారంటే అసిస్టెంట్ బాస్గా ఉండేవారు అనమాట. కాబట్టి బైబిల్ కాలేజ్ ఎంతో మంది దైవజనులు అక్కడ చదువుకొని మన ఆంధ్ర అంతా కూడా సేవ చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా మా ఆయన గారిని గుర్తుపట్టేస్తారు ఆ దైవజనులు అందరూ. అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మా హస్బెండ్ని పైకి పిలిచాక, ఇప్పుడు పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు, నేను ఎవరు అనుకుంటాను, నన్నే పిలిచి పాస్టమ్మ గారు అన్నారు. హల్లెలూయా. అంటే నాకు పెళ్ళి ఆ రోజు అసలు ఆ మాట వినగానే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయానో అసలు. అబ్బా ఇది కదా నాకు కావాలి అనుకుంది. నన్ను చాలా మంది మేడం, టీచర్ అని ఎన్ని పిలిచినా నాకు హ్యాపీగా లేదు. పాస్టర్ గారని పిలిచిన పిలుపు నాకు చాలా 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 నచ్చింది. చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం ఇవన్నీ నాకు వచ్చు. అయితే ఎప్పుడైతే మొదటిగా దైవచంద్రాలు అనిపించుకున్నానో నాకైతే చాలా సంతోషం, ఎప్పుడు అనుభవించలేనంత ఆనందం ఉంది. నిజానికి మా హస్బెండ్ సేవ చేస్తారనే పెళ్లి చేసుకున్నాను నేను. ఆయన ఏమో సేవకుల దగ్గర పరిచయం చేసేవారు కానీ డైరెక్ట్గా మినిస్ట్రీ చేసేవారు కాదు. అయితే ఏమండి సేవ చేద్దాం, ఏమండి సేవ చేద్దాం అని ఎంతో అడిగాను. అయితే ఒకసారి 2018 సంవత్సరంలో మేము హోలీ ల్యాండ్కి వెళ్ళాం. అక్కడ ఏడ్పుల గోడ ఉంటుంది అనమాట. ఏడ్పుల గోడలోని చీటీలు ప్రేయర్ రిక్వెస్ట్ రాసి అందులో పెడతారు. పెడితే అది జరిగిపోద్ది అనమాట. మా పెళ్ళి జరగడానికి ఒక 4 రోజుల ముందు బోస్ గారు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లోనే మా హస్బెండ్ ఉండేవారు. ఆయనకి పెళ్లి చేద్దామని 60 సంబంధాలు చూసారంట. 60 సంబంధాలు వీళ్ళకి నచ్చలేదు. కాబట్టి రంజన్కి పెళ్లి జరగాలని ఒక స్లిప్ అక్కడ పెట్టొచ్చారంట. అలాగే వాళ్ళకి బైబిల్ కాలేజ్కి పైన ఒక ఫ్లోర్ వేయాలని స్పాన్సర్షిప్ కోసం ఒక స్లిప్ పెట్టారంట. అది పెట్టొచ్చి 1 నెలకి మా పెళ్ళి అయిపోయింది. 1 నెలకి వాళ్ళకి 2 కోట్లు వచ్చిందంట. వాళ్ళు పైన ఫ్లోర్ కూడా వేశారు. ఈ సాక్ష్యాన్ని మా పెళ్ళిలో వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి నేను నా పేరు నా కోసం అక్కడ పెట్టాక నాకు పెళ్ళయింది కదా, అందుకని నేను ఒకసారి వెళ్ళి చూడాలి హోలీ ల్యాండ్ అనుకుని అప్పటి నుంచి ప్రేయర్ చేసుకున్నాం. మా పెళ్ళైన కొంతకాలానికి మేము అక్కడికి వెళ్ళి హోలీ ల్యాండ్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు నేను కూడా స్లిప్ పెట్టాను, మా హస్బెండ్ సేవ చేయాలి, మేము పరిచర్య చేయాలని స్లిప్ పెట్టాను. అక్కడి నుంచి వచ్చిన 1 నెల తిరగకుండా దేవుడు మమ్మల్ని ప్రేమించి వెంటనే ఆ మండపేట ప్రాంతంలో, నేను ఎప్పుడు కూడా ఏ చిన్ని చోటు దొరికి ఇక్కడ చర్చి పెట్టాలి, ఇక్కడ చర్చి పెట్టాలి అనుకునేదాన్ని. ఎక్కడుంటే అక్కడ ఈ చిన్న సైట్ ఇవ్వు ప్రభు, ఇక్కడ చర్చి పెట్టేద్దాం అనుకునేదాన్ని. చిన్నది ఒక 50 గజాలు దొరికిన. కానీ దేవుడు మాకు మండపేటలో 16 సెంట్లు సైట్ ఇచ్చాడు. హల్లెలూయా. దగ్గర 850 గజాల వరకు ఉంటుంది. దేవుడు ఆ సైట్ మాకు ఇచ్చాడు. మేము ఇంకా ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు. సేవ ప్రారంభించక ముందే దేవుడు మాకు ఆ ప్రాంతాన్ని ఇచ్చారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనము దేవుని సన్నిధిలో ఏది ఆశపడతాం దేవుడు మనకి ఇస్తాడు. మనం ఆశపడి దాని దేవుడి దగ్గర ప్రార్థన చేసిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మేము సేవ ప్రారంభించాం. అంటే డైరెక్ట్ మినిస్ట్రీ అనమాట. అప్పటి వరకు ఇండైరెక్ట్ మినిస్ట్రీ, దైవజనులకు అందరూ సహకరిస్తూ పరిచయంలో ఉండేవాళ్ళం. అప్పటి నుంచి డైరెక్ట్ మినిస్ట్రీ చేసాము. ఇప్పుడు నాకు అందరూ దైవచంద్రాలు అంటారు, పాస్టర్ గారు అంటారు. నేను చాలా సంతోషం, చాలా ధన్యత. ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే దైవ సేవకు మించింది ఏది కూడా లేదనమాట. కాబట్టి ఆషేరు గోత్రికురాలైన అన్న భాగ్యవంతురాలుగా ఎంచబడింది. దేవుని సేవ మనం చేస్తే మనం భాగ్యవంతులము అవుతాం. మనము బైబిల్ ఏం చెప్తుందంటే, యుద్ధము చేయవారికి ఎంత జీతమో, యుద్ధం చేయవారి సామాగ్రికి కాపలా ఉన్న వాళ్ళకి కూడా అంతే జీతం. దైవ సేవ చేస్తున్న దైవజనులకి ఎంత దీవెనలు అయితే ఉంటాయో, వారు చేస్తున్న పరిచర్యకి మనము సహకరిస్తే మనకు కూడా అంతే దీవెనలు. అంతే కదండి. దైవ చేసే పరిచర్యకి మనము సహకరించాలి.
ప్రార్థన చేయాలి, అనేక మంది సంఘానికి నడిపించాలి. కాబట్టి అలా చేయడం వల్ల మనం ఏమవుతామండి? భాగ్యవంతులము అవుతాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క జననములో మనము యూదాని అంటే యూదా గోత్రికురాలైనటువంటి మరియను, లేవి గోత్రికురాలైన ఎలిజబెత్ని, అలాగే ఆషేరు గోత్రికురాలైన హన్నాని చూసాము. మొదటిగా యూదా అంటే స్తుతించడం, అలాగే ఎలిజబెత్ జీవితం చూసి దేవుని హత్తుకుని జీవించడం, మూడోదిగా ఆ భాగ్యంతో అంటే పరిచర్యలో ఎదగడం. అందుకు ఎంతో పరిచర్య చేసింది కాబట్టి మనం కూడా పరిచర్య చేస్తే భాగ్యవంతులం. మరొక విషయం మనం చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూద్దామండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలీన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు. లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నానండి. కూజా భార్యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించి వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ మన కొందరు స్త్రీల పేర్లు చూస్తూ ఉన్నాము. మగ్దలీన మరియ ఉంది, తర్వాత కూజా భార్యకు యోహన్నా ఉంది, సుసన్న ఉంది. వీళ్ళ పేర్లు ఎందుకు ఆయకట్టాయండి? మగ్దలీన మరియా, యోహన్నా, సుసన్న. వాట్ ఆర్ ద స్పెషల్? ఎందుకు రాశారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే వాళ్ళకున్న ఆస్తిని దేవునికి ఉపచారం చేయడానికి వాళ్ళు వాడారంట. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా వందల్లో వేలల్లో ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చిన వారికి భోజనాలు పెట్టి వసతులు చూడడానికి డబ్బులు కావాలి. ఆ ధనాన్ని స్త్రీలు ఇచ్చారంట. గట్టిగా చెప్పలు కొడదాం, ఇంకా గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా. మాటలు అందరూ చెప్తారు, డబ్బులు ఎవరు తీస్తారు కదా? బట్ వీళ్ళది మాటల భక్తి కాదు, చేతల భక్తి. యేసుక్రీస్తు పరిచర్య అద్భుతంగా జరగడానికి వెనకాల నిలబడినటువంటి స్త్రీలు, యేసు ప్రభు వెళ్ళిన చోటెల్లా ధనమిచ్చినటువంటి స్త్రీలు, వీరు ఇతరులు అనేకులు కొంతమంది ఉన్నారు. తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేశారట. యేసు ప్రభుకి, ఆ 12 మంది శిష్యులకి, ఈ మగ్దలీన మరియా, యోహన్న, అలాగే సుసన్న అనేటువంటి వారు ఏం చేశారంటే ధనమిచ్చి దేవుని పరిచర్యలో వారు వెదజల్లారు. అందుకే ఆ రోజు పరిచర్య గొప్పగా జరిగింది. ఈ రోజున అండి మనము దేవుని స్తుతించే స్త్రీలుగా ఉన్నాం, దేవుని సంఘాన్ని హత్తుకునే స్త్రీలుగా ఉన్నాం, దేవుని మందిరంలో పరిచర్య చేసే స్త్రీలుగా ఉన్నాం. అంతేకాదు మన ధనమును దేవుని పరిచర్యకి వాడే స్త్రీలుగా కూడా ఉండాలి. హల్లెలూయా. ఈ స్త్రీలు దేవునికి తమ ఆస్తిలో కొంత భాగం ఇచ్చి ఆ పరిచర్యకు ఉపచరించారు. కాబట్టి ఈ రోజున మనకి కలిగిన దానిలో మనము దేవుని సేవకు ధనం ఇవ్వాలి. అప్పుడు పరిచర్య జరుగుతుంది. లేకపోతే ఎక్కడ వేసిన దొంగల అక్కడిలాగే ఉంటుంది. ఆ రోజుల్లో 3.5 సంవత్సరాల ఘనమైన సేవ యేసయ్య చేశారు అని అంటే వెనకున్నటువంటి అనేకులైన స్త్రీలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం కూడా ఎలా ఉండాలండి? దేవుని పని అనగానే ఏం చేయాలి? గుప్పిలి ఉండాలి. దేవుని పని అనగానే నేను కూడా ఉన్నాను అందులో. స్టీఫెన్ పాల్ మినిస్ట్రీస్ లో మేము మా హస్బెండ్ జాబ్ చేసేటప్పుడు స్టీఫెన్ పాల్ గారు అన్నారు, ఒక్కొక్క అడుగు అటు ప్రైజ్ స్టేడియం ఉంది కదా, ఒక్కొక్క అడుగు ఒక్కొక్కరు కొనుక్కోవాలి, ఆ ఒక్క అడుగు 15,000 రూపాయలు మీ అందరి పేర్లు ఉంటాయన్నారు. అప్పుడు నేను అక్కడ సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా చేసేదాన్ని. నా జీతం మా ఇంట్లో సరిపోయి నాకేమో 15,000 రూపాయలు ఇవ్వాలి అని ఆశ ఉంది. ప్రార్థన చేసుకున్నాను, యేసయ్యా నాకు ఫాస్ట్ గా చెప్పినట్టు ఒక 15,000 రూపాయలు ఇచ్చి ఒక అడుగు కొనుక్కోవాలని ఉంది, నాకు వేరే ఏదైనా ఇన్కమ్ వస్తే బాగుండు, ఇంకో పని ఏదైనా దొరికితే నేను చేస్తాను కదా అని ప్రేయర్ చేసుకుని కాలేజ్కి వెళ్ళాను. మా సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్లో అందరూ కూడా నార్త్ ఇండియా నుంచి లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళకి తెలుగు రాదు. అక్కడ వైజాగ్ ప్రాంతంలో ఉన్న పిల్లలు చాలా వరకు ఇంగ్లీష్ రాదు, టీచర్లకి పిల్లలకి కోయిన్సైడ్ అవ్వట్లేదు. కాబట్టి తెలుగు ఇంగ్లీష్ రెండు తెలిసిన లెక్చరర్స్ కావాలి. ఈ పిల్లలకి 4 o'clock అయిపోయాక ఒక గంట సేపు ఏం చేయాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలి. అలా నేర్పిస్తే మీకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. హల్లెలూయా. నేను ప్రభువుని అడిగాను, నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే ఇస్తానని. ఎక్కడికి వెళ్ళగానే వెంటనే
ఇది మాకు అనౌన్స్ చేశారు. వెంటనే నేను చెప్తానని అన్నాను. నాకు తెలుగు వచ్చి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అలా రోజు కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పి పిల్లలకి సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు నాకు 15,000 రూపాయలు ఇచ్చారు. హల్లెలూయా. ఈ 15,000 రూపాయలు తీసుకొని నేను అక్కడ స్టీఫెన్ పాల్ పాస్టర్ గారికి నేను ఇచ్చాను. ఇది నేను చేస్తున్న పని మా హస్బెండ్కి చెప్పలేదు. చెప్తే ఇది కూడా ఇంట్లో కలిపేస్తారని చెప్పకుండా రహస్యంగా చేసి ఇచ్చాను అన్నమాట. దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే నేను అక్కడ 9,000 రూపాయలకి పనిచేసేదాన్ని కాలేజ్లో. నేను ఇచ్చాను. నా జాబ్ కోసం నేను ప్రేయర్ చేయలేదు. కానీ ఈ లోపల పేపర్లో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఒక స్కూల్కి ఎవరికి టీచర్ కావాలి, ఇంగ్లీష్ టీచర్ కావాలి, 15,000 రూపాయలు శాలరీ ఇస్తాను. నాకు తెలీదు. మా హస్బెండ్ ఏం చేశారంటే అప్లై చేశారు నా కోసం. నేను ఇంకా వీళ్ళకి ఇవ్వకముందే నాకు 15,000 రూపాయల శాలరీ ఉన్న జాబ్ వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం ఆయనకి ఇచ్చింది కొలిచి అణచి దిగజారినట్లుగా తిరిగి మనకి ఇస్తాడు. నేను దేవుని పని కోసం కష్టపడ్డాను, ఆ డబ్బులు సంపాదించి దేవునికి ఇచ్చాను. దేవుడు నాకు మళ్ళీ అంతే నాకు తిరిగి ఇచ్చాడు. నేను ఒకసారి 15,000 ఇచ్చాను, కానీ నాకు సంవత్సరం అంతా 15,000 వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 20,000 వస్తుంది. ఇంకా తర్వాత డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. 40,000, 50,000, 60, 70, ఇప్పుడు 80,000 శాలరీ నాకు. హల్లెలూయా. నా చేతికి 70,000 వస్తే మిగిలినవి సేవ్ చేస్తారు కదా పిఎఫ్లు, అలా ఉంటుంది అన్నమాట. మనం దేవుని మందిరం, దేవుని యొక్క పొలంలో విత్తామంటే తప్పకుండా కోసేస్తాం. కాబట్టి దేవునికి ఇచ్చి సిగ్గుపడిపోయిన వాళ్ళు, పేదలు పూర్వీకులు అయిన వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మీరందరూ కూడా ఎంత చెట్టుకి అంత గాలి, కానీ ఎవరు ఎంత ఇవ్వగలరో అంత దేవుని పరిచయకి ముందుకు ఇవ్వడానికి ఈ క్రిస్మస్ టైంలో డెసిషన్ తీసుకోవాలి, నిర్ణయించుకోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. నాకు ఒక 5 minutes ఇవ్వండి, ఫినిష్ చేసేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మరొక స్త్రీని మనం చూద్దామండి. ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి రిఫరెన్స్ అవి చెప్పను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననంలో ఉన్న 3 స్త్రీలను మనం చూసాం. యేసుక్రీస్తు పరిచర్యకు వెన్నెముకలా ఉండి ముందు నడిపించినటువంటి స్త్రీలైనటువంటి యోహన్నా, సుసన్న, అనేక మంది స్త్రీలను చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువ అనుభవిస్తున్నప్పుడు, సిలువ శ్రమలు పడుతున్నప్పుడు యేసయ్యకు సహకరించినటువంటి స్త్రీలు మనం చూస్తాం. అక్కడ యేసయ్య సిలువ మోస్తా ఉంటే పురుషులు ఎవరికి కనపడలేదు, స్త్రీలే ఉన్నారు. ఓ యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ యేసయ్య సిలువ మోస్తా పైన ముండ్ల కిరీటం కొట్టబడి ఉంది. అది లోపలికి దిగిపోయింది. ఆ ముఖం అంతా బ్లడ్ అలా కారిపోతా ఉంది. యేసయ్య కళ్ళు కూడా సరిగా కనిపించట్లేదు. యేసయ్య సిలువ మోస్తా ఉంటే, కొరడాలతో కొట్టేస్తా ఉంటే, ఆ శరీరంలో నుంచి ముక్కలుగా మాంసం వచ్చేస్తా ఉంటే అక్కడ వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. వెనకాలన్న రాను వారికి, ఆ రోమా సైన్యానికి పురుషులు భయపడిపోతున్నారు. కానీ భయపడకుండా వెరోనికా అనేటువంటి స్త్రీ యేసయ్య శ్రమను అనుభవించడానికి ముందుకు వచ్చేసింది. ఆమె దగ్గర ఒక క్లాత్ ఉంది, అది తీసుకొచ్చి యేసయ్యకి ఇచ్చింది. యేసయ్య దాన్ని ఇలా అత్తుకున్నప్పుడు, దాని ముఖం ఇలా తుడుచుకున్నప్పుడు ఆయన ముఖ ఆ ప్రింట్, ఆ ఇమేజ్ అలా పడిపోయింది. హల్లెలూయా. ఈరోజు ఎక్కడ చూసిన యేసయ్య ఫోటోలు మనం చూస్తూ ఉంటాం. ఈ ఫోటోలకి అదే సోర్స్. ఆమె వెరోనికా ఎలా అయితే ఇది ఇచ్చిందో అది ఆ ప్రింట్ పడింది. దాన్ని యేసయ్యగా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఆ ప్రింట్ నే ఇప్పుడు విగ్రహాలు చేస్తున్నారు, లేకపోతే పెయింట్స్ చేస్తున్నారు, క్యాలెండర్స్ లో మనం చూస్తున్నాం. అక్కడి నుంచి యేసయ్య ఇలా ఉంటారని మనకి తెలిసింది. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, స్త్రీలు, యెరూషలేములో ఉన్నటువంటి స్త్రీలు, వెరోనికా అనే స్త్రీ, మరియా, వీళ్ళందరూ కూడా యేసయ్య శ్రమ పడుతున్నప్పుడు ఆయనతో ఉన్నారు. ఆ ఇశ్రాయేలు మార్గంలో, ఆ ఇశ్రాయేలు దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ డోలరోసా అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఆయనతో సిలువ వరకు వెళ్ళారు. ఈ రోజు నుండి చాలా మంది కష్టాల్లో ఉంటే అయ్యో 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 అంటారు. దానివల్ల ఏంటి ప్రతిఫలం? అయ్యో అండం కాదు, దాని సింపతి అంటారు. అయ్యో అయ్యో అంటే ఏమంటారండి? సింపతి. కష్టంలో ఉన్నవాడు, ఆకలితో ఉన్న దగ్గరికి వెళ్ళి భోజనం పెడతామే, దాని ఎంపతి అంటారు. ఆ వాడికి బట్టలు లేవు, మనం బట్టలు ఇచ్చామనుకోండి, దాన్ని ఎంపతి అంటారు. అంటే సానుభూతి, సింపతి. సానుభూతి కాదు, సహానుభూతి కావాలి. కష్టపడుతున్న వాళ్ళతో కలిసి ఆ కష్టాన్ని అనుభవించడం, ఏడ్చే వాళ్ళ యొక్క బాధను తీర్చే వరకు మనం అక్కడ ఉండడం, సహానుభూతి. ఇక్కడ ఈ వెరోనికా ఎంపతి చూపిస్తోంది. అందరూ బాధపడుతున్నారు. నో, నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను, ఆయన కనీసం కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు, అత్తుకుంటే కళ్ళు క్లియర్ అవుతాయి అనుకుందో ఏమో
ఆ క్లాత్ ఇచ్చింది. ఆయన ఇలా పెట్టి తీసినప్పుడు ఆ ప్రింట్ అట్లా పడిపోయి కొంచెం క్లియర్ అయ్యి ఏసై మళ్ళీ సిలువ పోయడం మొదలు పెట్టారు. 3 సార్లు ఆ సిలువ కింద ఏసై పడిపోయి ఎన్నో శ్రమలు పడుతుంటే అందరూ దూరంగా ఉన్నారండి. వెరోనిక మాత్రం ముందుకెళ్ళింది. ఈ రోజున ఎంతో మంది నశించిపోతున్నారండి, ఎంతో మంది బాధల్లో ఉన్నారండి. ఈ రోజు మనం అందరం అయ్యో అయ్యో అని వాళ్ళకి ఉండకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టం తీస్తే, సింపతి కాదు ఎంపతి చూపిస్తే, మన ఏసై కోసం చెప్తే వాళ్ళు వింటారు. అంతే కదండి. అందరూ అయ్యో అంటారు. మాటల ప్రేమ కాదు, చేతల ప్రేమ. వాళ్ళతో ఉండిపోవాలి. ఒక రాత్రైనా కష్టం తీరేదాకా ఉండాలి. ఉంటే వాళ్ళకి మనం ఇవ్వాల్సిందేదో ఇవ్వాలి. నిజమైన సహానుభూతి మనం చూపించినప్పుడు వాళ్ళు మనం చెప్పినట్టు దేవుని సన్నిధికి వచ్చి నిజమైన సంతోషాన్ని పొందుకుంటారు. తెలియదు వాళ్ళకి వాట్ ఈస్ జీసస్ అని తెలియదు, వాట్ ఈస్ జీసస్ లవ్ అని తెలియదు. అందరూ అపార్థం చేసుకునే వాళ్ళు యేసయ్యను. వాళ్ళు అర్థం చేసుకోవాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు దేవుని సేవ ముందుకి జరుగుతుంది. హల్లెలూయా. యేసయ్య అక్కడ శ్రమలు అనుభవించి సిలువలో మరణించారు, సమాధిలో ఉంచబడ్డారు. సమాధిలో ఉంచబడిన 3